హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది నేను ఎలాగైనా జ్యోతికి దూరం చేయాలని అనుకుంటుంది కదా. ఎప్పటికీ ఆనంది జ్యోతికి దూరం కాదని సునంద తన మనసులో అనుకుంటుంది కదా. అదే విధంగానే ఆనంది అయితే జ్యోతికి దూరం అవుతుంది. అదే జీవన కారణంగా దూరం కావడం చాలా సంతోషంగా ఉంటుంది సునందకైతే. వెంటనే సునంద, ఏంటి ఆనంది, బయట ఎందుకు, గుమ్మం బయటే ఉన్నావు? ఈరోజు నాకు నిన్ను చూసే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నువ్వు సునంద కోడలు అనిపించుకున్నావు. జ్యోతికి దూరం అయిపోయావు. జ్యోతికి ఎప్పటికీ దూరం కావని నేను అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం ఎప్పటికీ జ్యోతి దగ్గరికి వెళ్ళలేవు. జ్యోతి నీ మీద కోపంతో ఉంది. నువ్వు ఈరోజు జీవనకి పెళ్లి జరిపించడం వల్ల నాకైతే సంతోషంగా ఉంది. ఆ జ్యోతితో నువ్వు కలిసి ఉండడం నచ్చడం లేదు కాబట్టి ఈరోజు మీరు విడిపోయారు. చాలా సంతోషంగా ఉంది అని సునంద అంటూ ఉంటుంది ఆనందితో అయితే. ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. అదే సమయంలో చైతన్య పెళ్లి చేసుకొని ఆ జీవనని ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటాడు కదా. వెంటనే జీవన, ఏంటి చేయి, ఎక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటుంది. అప్పుడే చైతన్య, పద నిన్ను ఒక దగ్గరికి తీసుకువెళ్తానని సునంద ఇంటికైతే తీసుకువస్తాడు. అప్పుడే, ఏంటి చేయి, ఇది ఆనంది అత్తవారిల్లు కదా, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఆనంది ఎవరో తలుపు తడుతున్నట్లున్నది అని సునంద అనగానే ఆనంది వెళ్ళి, అత్తయ్య నేను తీసి వస్తాను అని వెంటనే ఆనంది వెళ్ళి డోర్ తీయడంతో ఒక్కసారే చైతన్యని జీవనని చూసి షాక్ అయిపోతుంది. ఏంటి జీవన, ఇలా వచ్చావేంటి అని అంటూ ఉంటుంది. అప్పుడే సునంద, ఎవరు ఆనంది, ఎవరు అని అనడంతో ఆనంది అలాగే షాకింగ్గా చూస్తూ ఉండడంతో వెంటనే సునంద అక్కడికి వెళ్ళి చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. నేను అత్తయ్య జీవనని ఇంటికి తీసుకురాలేదు అత్తయ్య, అసలు జీవన ఎందుకు వచ్చిందో నాకు తెలియదు అత్తయ్య అని ఆనంది చాలా కంగారు పడుతూ అంటూ ఉంటుంది. అప్పుడే సునందకైతే చాలా కోపం వేస్తుంది చైతన్యని చూసి. చైతన్యని చూసి, తను ఎవరో కాదు, నా కొడుకు, నా చిన్న కొడుకు. ఆదిత్య నా కొడుకైతే తను నాన్న కొడుకు. తను ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతానని, తను నాతో ఉంటే ఏది నా ద్వారానే అన్నీ నేను చెప్పినట్లే వినవలసి వస్తుందని తను అమెరికాకు వెళ్తానని వెళ్ళాడు. కానీ ఈ పని చేసుకొని ఏదో సాధించుకొని తీసుకొస్తానని చెప్పాడే, కానీ ఇది సాధిస్తాడని నేను అనుకోలేదు. మనకి శత్రువు అయిన జ్యోతి కూతుర్నే తీసుకువచ్చావు అని చైతన్యని అరుస్తూ ఉంటుంది సునంద. అప్పుడే ఆనంది అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, అసలు ఆయన కానీ మీరు కానీ మామయ్య గారు కానీ ఏ రోజు కూడా నాతో అనలేరు కదా, మీకు ఇంకో కుమారుడు ఉన్నాడని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే చెప్పే సమయం రాలేదు. తను నా మీద ఛాలెంజ్ చేసి వెళ్ళిపోయాడు, అందుకనే తన గురించి నేను పట్టించుకోవడం లేదు అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే సారీ అమ్మా, నేను మీ మాట మేరకు వెళ్ళానే కానీ తనను ప్రేమించాను కాబట్టి తనను పెళ్లి చేసుకొని వచ్చాను. తను మన శత్రువు కూతురనో ఏదో అని నేను తీసుకురాలేదమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య అయితే. నుంచి నేను మీరు చెప్పినట్లే వింటాను అని అనగానే సునంద చైతన్య ద్వారా ఈ జ్యోతిని ఒక ఆట ఆడుకోవచ్చు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే గుమ్మం బయట ఉన్న చైతన్యని జీవనని చూసి, జీవన, నువ్వు ఈ ఇంటికి రావాలంటే ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే ఇంట్లో అడుగు పెడతావు, లేకపోతే వెళ్ళిపోవచ్చు అని అనగానే వెంటనే షాక్ అయిపోతుంది జీవన అయితే. వెంటనే ఆనంద్ కూడా షాక్ అయిపోతుంది. అప్పుడే సునంద, మీరు చెప్పినట్లే వింటానత్తయ్య అని ఆనంది అనడంతో సునంద, నువ్వు మీ అమ్మా నాన్నల్ని విడిచిపెట్టి నా ఇంట్లోకి రావాలి, ఎప్పటికీ మీ అమ్మా నాన్నతో మాట్లాడకూడదు, సమయం వచ్చినప్పుడు నాకు చెప్తేనే, నేను ఓకే అంటేనే నువ్వు ఆ ఇంటికి వెళ్ళాలి అని, ఈ కండిషన్కి ఒప్పుకుంటే నా ఇంట్లో అడుగుపెట్టు, చైతన్య భార్యగా అడుగుపెట్టు, లేకపోతే వెళ్ళిపో అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య మీరు మాట్లాడేది అని అంటూ ఉంటుంది.
అవును, నేను చెప్పింది నిజం. ఇక నువ్వు నేను చెప్పినట్లు వింటానంటేనే ఈ ఇంటి చిన్న కొడుకులుగా అడుగు పెడతావు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అని సునంద ఇక వార్నింగ్ ఇవ్వడంతో ఇక అప్పుడే చైతన్య, చెప్పు జీవన, నువ్వు ఇంట్లోకి వెళ్ళాలి, ఎలాగైనా మనం ఇంటికి వెళ్ళాలి. ఇక మనం అమ్మని కాదని వెళ్తే ఇంతకుముందు నేను అలా వెళ్ళే ఈ రూపంలో ఇక నేను ఏమి చేయలేకపోయాను. అమ్మ బిజినెస్ బాధ్యతలు చూసుకోమంది, కానీ నేను తన మీద ఛాలెంజ్ చేసి వెళ్ళాను, కానీ ఏ పనులు చేయలేదు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే ఇక జీవన్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆ జ్యోతితో సంబంధం తెంచుకోమని చెప్పడంతో ఇక ఓకే అంటుంది జీవన. అయితే సరే అత్తయ్య, మీరు చెప్పినట్లే నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళను, ఇక ఆ ఇంటికి ఎప్పుడు అడుగు పెట్టను, మీరు పంపించిన రోజే ఆ ఇంటికి వెళ్తాను అని ఒప్పందానికి సరే అని ఇంట్లోకైతే అడుగు పెడుతుంది జీవన. అయితే అప్పుడు సునంద, ఏంటి జీవన, నువ్వు మాట్లాడింది నీకేమైనా అర్థం అవుతుందా? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నల్ని వదిలేసుకొని ఇక పెళ్లి చేసుకోవడమే కాక ఈ ఇంటికి కోడలయ్యావు. ఆ తర్వాత ఇప్పుడు అమ్మా నాన్నలు కూడా వద్దనుకొని ఇంట్లో అడుగు పెట్టావు. కానీ అమ్మా నాన్న ప్రేమ ఎప్పటికీ మర్చిపోవద్దు అని చెప్తూ ఉంటుంది ఆనంది. అయితే నువ్వేం నాకు చెప్పనవసరం లేదు, నీ ముఖమే చూడొద్దనుకున్నాను, కానీ మళ్ళీ ఇంట్లో నీ ముఖం చూడవలసి వస్తుంది అని ఇక జీవన్ అయితే ఆనందిని తిడుతూ ఉంటుంది. ఇక జీవన తన రూమ్లోకి చైతన్య జీవన వెళ్ళిపోతారు. ఇక ఆనంది మాత్రం తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి అనుకోని విధంగా ఇప్పుడు ఈ ఇంట్లో కోడలిగా వచ్చింది జీవన. ఈ విషయం ఇక జ్యోతమ్మకి తెలిస్తే ఎంత బాధపడుతుందో. జ్యోతమ్మ ఎంతో బాధపడుతుంది, ఈ కుటుంబానికి అన్యాయం చేశానని. ఇక అందువల్ల నేను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇక ఈ ఇంటికే మళ్ళీ కోడలుగా వచ్చింది జీవన. ఇక జ్యోతమ్మ ఎంత బాధపడుతుందో. ఈ ఇంటి వాళ్ళంటే ఇష్టం ఉండదు, ఇక తన కూతుర్ని ఎప్పటికీ చూడనివ్వరని చాలా బాధపడుతుంది ఈ విషయం తెలిస్తే అని ఇక ఆనంది జ్యోతి వాళ్ళని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఇక జీవన వెంటనే తన రూమ్లోకి వెళ్ళి చైతన్యం లేని సమయంలో చాలా చిరాగ్గా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆనంది జీవనని గమనిస్తూ ఉంటుంది. ఛీ, నేను ఈ ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి? నేను ఎవరింట్లో అయితే అడుగు పెట్టొద్దు అనుకున్నానో వారింటికే కోడలయ్యాను. చైతన్య ఈ ఇంటి కొడుకని తెలిస్తే నేను పెళ్లి చేసుకునేదాన్నే కాదు. ఇప్పుడు అమ్మ నాన్నలకి దూరం అయిపోయాను, ఇప్పుడు నన్ను ఆ ఇంట్లో కూడా రానివ్వరు, కాబట్టి చచ్చుకుంటూ ఈ ఇంట్లో ఉండవలసిందే. వెంటనే ఈ విషయం గ్రానికి చెప్పాలి. ఇక చిన్న గ్రానికి చెప్పేస్తే వెంటనే ఇక తను తెలుసుకుంటుంది, అప్పుడప్పుడు నా గురించి పట్టించుకుంటుంది అని ఇక వెంటనే జీవన అయితే ఇక ఇందుకి ఫోన్ చేస్తుంది. ఇక ఇందు, హలో, ఏంటి జీవన, ఎలా ఉన్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు అని అడుగుతూ ఉంటుంది. ఏంటి గ్రాని, అసలు నేను ఏ ఇంటికి వెళ్ళొద్దనుకున్నానో, ఎవరంటే నాకు కోపమో ఇప్పుడు ఆ ఇంటికే రావాల్సి వచ్చింది గ్రాని అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఏంటి జీవన, ఏమంటాడుతున్నావు అని అనడంతో, అవును గ్రాని, ఈ చైతన్య ఎవరో కాదు, సునంద వాళ్ళ చిన్న కొడుకు, నేను ఇప్పుడు ఈ ఇంటికి కోడలైపోయాను అని చిరాగ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇక జీవన అయితే ఇందుతో. అప్పుడే ఇందు, ఏంటి జీవన, నువ్వు చెప్పేది నిజమా? చైతన్య వాళ్ళ కుమారుడా అని అంటూ ఉంటుంది. అప్పుడు అవును గ్రాని, నాకు ఈ ఇంట్లో ఉండాలంటే చిరాగ్గా ఉంది. అసలు ఇక నా గురించి నిజం తెలిస్తే వీళ్ళు ఎంత కోప్పడతారో. నేనే ఈ యాక్సిడెంట్ చేశానని, ఇదంతా నా వల్లే జరిగిందని తెలిస్తే ఏమైపోతానో అని ఇక చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది. అసలు నేను ప్లాన్తో ఇక ఆనందిని ఇరికించి, ఇక ఆనంది రిజిస్టర్లో సైన్ చేసిందన్నట్లుగా చేసి ఆనందిని ఇరికించి నేను పెళ్లి చేసుకున్నాను, కానీ నేను తప్పు చేశాను. ఇక ఆనంది దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఇంట్లో ఆనంది పెద్ద కోడలు, తను అనుకున్నదే జరుగుతుంది. ఇప్పుడు నేను చిన్న కోడల్ని. ఇప్పుడు నన్ను ఎంత టార్చర్ పెడుతుందో ఈ సునంద అత్తయ్య. ముందే నాకు ఒక కండిషన్ పెట్టింది, ఈ ఇంట్లోకి రావాలంటే మీ అమ్మా నాన్నల్ని వదులుకోవాలి, ఆ కుటుంబంని వదులుకోవాలి, ఆ ఇంటికి ఎప్పుడు అడుగు పెట్టకూడదు. ఇక నా పర్మిషన్ తీసుకున్నాకే, నేను ఓకే అన్నాకే ఆ ఇంట్లోకి ఎప్పుడైనా వెళ్తే అని సునంద అత్తయ్య వార్నింగ్ ఇచ్చింది.
ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇదంతా ప్లాన్తో చేశానే కానీ ఇప్పుడు ఆనంది చెప్పినట్లు వింటేనే మంచిదనిపిస్తుంది అని జీవన ఇందుకి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆనంది ఇదంతా వింటుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇది వీడియో తీసేసి వెంటనే జ్యోతమ్మకి చూపించాలి. జ్యోతమ్మతో మాట్లాడకుండా నేను ఉండలేను. కాబట్టి జ్యోతమ్మకి ఇదంతా జీవన చేసిన ప్లాన్ అని తెలిసేలా చేయాలి అని ఇక ఆనంది బయట ఉండి ఇక జీవన ఫోన్ మాట్లాడడం అంతా వీడియో తీస్తుంది. ఇక వెంటనే జ్యోతమ్మకి జీవన గురించి చెప్పాలి అని ఇక ఫోన్ చేస్తుంది. అప్పుడే జ్యోతి ఇక ఆనంది నెంబర్ చూసి, ఏంటి ఈ ఆనందితో మాట్లాడకూడదు, నాకు ఎంత ద్రోహం చేసింది ఈ కుట్టితో మాట్లాడకూడదు అని ఇక అనుకుంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది మరీ ఫోన్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే ఇక ఏంటో అని ఇక వెంటనే జ్యోతి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేయగానే జ్యోతమ్మ గారు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఏంటి కుట్టి, నువ్వు నాతో మాట్లాడకు, నిన్ను ఎంత నమ్మానో నాకు అంత ద్రోహం చేశావు, ఈరోజు నా కూతుర్ని నాకు కాకుండా చేశావు అని జ్యోతి తిడుతూ ఉంటుంది. లేదమ్మగారు, మీకు ఒక విషయం చెప్పాలి, ఇక నేను ఏ తప్పు చేయలేదన్న సాక్ష్యం కూడా నీకు చూపిస్తాను అని అనగానే వెంటనే జ్యోతమ్మ గారు నేను చెప్పిన చోటుకి రండి అని ఇక అనగానే ఇక వెంటనే జ్యోతి ఇక ఆనంది చెప్పిన చోటుకైతే వస్తుంది. ఇక ఆనంది, జ్యోతమ్మ గారు నేను ఏ తప్పు చేయలేనమ్మా, నేను మీతో మాట్లాడకుండా ఉండలేనమ్మా, మీరు నాతో మాట్లాడండి, నేను అసలు జీవన పెళ్ళి చేయడానికి వెళ్ళలేదమ్మా, జీవన పెళ్ళి ఆపడానికి వెళ్ళాను, జీవనకి ఎంత చెప్పినా వినలేదు, కానీ ఇక ఆ రిజిస్టర్లో సైన్ కావాలనే జీవనమ్మ ఇదంతా చేసింది నన్ను ఇరికించడానికి అని అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే. అప్పుడే ఇక జ్యోతి ఏంటి కుట్టి నువ్వు చెప్పేది ఏంటి అని అంటూ ఉంటుంది. అవునమ్మా, మీరు నేను చెప్తే నమ్మరు, కావాలంటే ఈ ఫోన్లో ఉన్న వీడియోని చూడండి అమ్మా అని ఇక వెంటనే ఫోన్లో ఉన్న వీడియో ఇక జ్యోతికి చూపిస్తుంది. ఇక జ్యోతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటి జీవన ఇంత పని చేసిందా, ఇదంతా నువ్వే చేయించావని జీవన నీ మీద నెట్టేసింది అని ఇక అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే. అవునమ్మా, మీతో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా, ఇక మీతో ఎప్పుడు మాట్లాడాలన్న ఆలోచనలో ఉన్నాను, అదే సమయంలో ఇక జీవన గురించి నిజం తెలిసిందమ్మా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జ్యోతి అయితే ఏంటి కుట్టి అసలు జీవన మాట్లాడడం నువ్వెక్కడ విన్నావు, జీవన ఎక్కడుంది అసలు అని జ్యోతి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, మీకు ఒక నిజం జీవన ప్రేమించిన చైతన్య ఎవరో కాదు, సునంద అత్తయ్య వాళ్ళ చిన్న కుమారుడు. తను అమెరికాకి వెళ్తానని చెప్పి ఇక జీవనతో ప్రేమలో పడ్డాడు. ఇక సోషల్ మీడియాలో పరిచయమై వాళ్ళ ప్రేమ కొనసాగింది. దానివల్లనే ఈరోజు చైతన్య జీవనను తీసుకుని ఇంటికి రావడంతో ఇక చైతన్య ఆ ఇంటి కొడుకని నాకు నిజం తెలిసిందమ్మా, ఇప్పుడు జీవన ఆ ఇంట్లోనే ఉంది అని చెప్పగానే ఇక ఒక్కసారి షాక్ అయిపోతుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక నేను చేసిన తప్పు వల్ల ఈరోజు జీవన ఆ ఇంటి కోడలైపోయింది. ఆ రోజు ఆదిత్యని చేసుకోమంటే జీవన పెళ్లి చేసుకోలేదు, నా పరువు తీసిందనుకున్నాను, కానీ తిరిగి ఆ ఇంటికే కోడలుగా వచ్చింది అని ఇక జ్యోతి చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక జీవన గురించి అయితే నిజం చెప్పడంతో జ్యోతి ఇక జీవన ఆ ఇంటి కోడలు కావడంతో చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఆ కుట్టి అసలు ఇక జీవన ఎలా ఉంది, ఆ ఇంట్లో మంచిగానే ఉంటుంది కదా అని సునంద ఏం కోపం పెంచుకోలేదు కదా అని జ్యోతి ఆనందిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే లేదమ్మా, కానీ ఒక విషయం అని అంటూ భయపడుతూ ఉంటుంది. అప్పుడే జ్యోతి అయితే ఏంటి కుట్టి అసలు ఏంటి, నువ్వేదో చెప్పాలని కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పాలమ్మా, జీవన చైతన్య ఇద్దరూ కలిసి ఇంటికి వచ్చాక సునంద అత్తయ్య ఒక కండిషన్ పెట్టింది. ఇక ఆ కండిషన్కి ఒప్పుకుంటేనే జీవనని ఇంట్లోకి రానిచ్చింది అని చెప్పగానే షాక్ అయిపోతుంది. ఏంటి ఆ కండిషన్ అని జ్యోతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ ఆనంది అయితే ఇక ఆ సునంద అత్తయ్య జీవన చైతన్య ఇంట్లోకి రావాలంటే ఇక మీ కుటుంబానికి ఉన్న సంబంధాన్ని తెంచుకొనే ఇంటికి రావాలి,
ఎప్పుడైనా నా పర్మిషన్ తీసుకొని నేను ఓకే అన్న తర్వాతే ఇక ఆ ఇంట్లో అడుగు పెట్టాలన్న కండిషన్ తీసుకుందమ్మా అని చెప్పగానే మరి ఆ కండిషన్కి జీవన ఒప్పుకుందా అని అంటూ ఉంటుంది జ్యోతి అయితే. అప్పుడే ఇక ఆనంది జీవనమ్మ ఒప్పుకోదని నేను అనుకున్నాను, కానీ జీవన ఒప్పుకుందమ్మా అని చెప్పగానే జ్యోతి షాక్ అయిపోతుంది. నేను కని పెంచాను, కానీ నాకు దూరం అయిపోతుంది నా కూతురు. ఏ రోజుకో రోజు ఇక నా కూతురు దగ్గరవుతుందేమో, ఇక తను పెళ్లి చేసుకున్న అతను ఎలాంటి వాడో అని అనుకున్నాను. కానీ సునంద ఇంటికి కోడలైంది, చాలా సంతోషమే. కానీ ఈ కండిషన్ చూస్తుంటే నా కూతురు నాకు దూరం అయిపోయినట్లు భయంగా ఉంది అని జ్యోతి అంటూ ఉంటుంది. లేదమ్మా, నేను ఈ ఇంటిని ఆ ఇంటిని కలిపే బాధ్యత నాదమ్మా. మన 2 కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి అని చెప్పగానే ఇక జ్యోతి అయితే చాలా సంతోషపడుతుంది. ఇక జ్యోతి అయితే జీవన పెళ్లి చేసుకున్నందుకు కోపడ్డా కానీ సునంద ఇంటికి కోడలైనందుకు చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఆ ఇంటికి చేసిన ద్రోహంతో ఇక మళ్ళీ తిరిగి జీవన ఆ ఇంటికే కోడలు చాలా సంతోషపడుతుంది జ్యోతి అయితే. ఈ విధంగానైతే ఇక జ్యోతికైతే నిజం తెలిసేలా చేసి ఇక ఆనంది అయితే జ్యోతికి దగ్గరైపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.